టాలీవుడ్ టు బాలీవుడ్ లలో స్టార్ హీరోలు హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు ప్రేమలో పడుతున్నారు. కొందరు తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచుతుంటే మరికొందరు మాత్రం బయట పెట్టిస్తున్నారు. ఇంకొందరైతే తమ డేటింగ్ లో ఉన్నట్లుగా హింట్ ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేలు చేరారు. గత కొద్ది నెలలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరేలా హాట్ కామెంట్స్ చేశారు భాగ్యశ్రీ. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేలు జంటగా నటించిన చిత్రం. మహేష్ బాబు పాచిగొల్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, సింధు తులాని, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ లో ఇతర పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమా నిర్మించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, జార్సి విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా వహించారు. మిస్టర్ బచ్చన్ తో తెలుగు వారిని పలకరించిన భాగ్యశ్రీ బోర్సే తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. కింగ్డమ్, కాంతా సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో రామ్ పోతినేనితో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు భాగ్యశ్రీ. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో రామ్, భాగ్యశ్రీల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందన్న గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలలో లొకేషన్స్, భవనాలు, బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఒకేలా ఉండటంతో వీరిద్దరూ పక్కపక్కనే ఉన్నారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల భాగ్యశ్రీ చేతి వేలికి ఉంగరం ఉండడంతో రామ్ పోతినేనితో ఆమెకు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగిందా అన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా కోసం రామ్ తొలిసారిగా రైటర్ గా మారిన సంగతి తెలిసిందే. చూపుతో నాలోనా పుట్టిందే, ఏదో వింతగా గుండెల్లో చెరిందే రాసిన లిరిక్స్ భాగ్యశ్రీని ఉద్దేశించినవేనని కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా రామ్ పోతినేని తన ప్రేమను ఇండైరెక్ట్ గా బయటపెట్టారు. విశాఖలో గ్రాండ్ గా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ, నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి ప్రేమకు చాలా థ్యాంక్స్. మీరొక విషయాన్ని చెప్పాలి. అభిమానులు ప్రేమించే వ్యక్తి, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి, వారి కోసం సినిమా తీసిన వ్యక్తి ఎవరో కాదు, ఆ ఒక్కరే కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు, ఆయనే రామ్ అంటారు అని భాగ్యశ్రీ పేర్కొన్నారు. ఈ రోజంతా ఆయన గురించే మీకు దక్కాల్సిన ప్రేమ దక్కాలి, మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మాతో ఎప్పుడు ఉండాలి అని వ్యాఖ్యానించారు. స్టేజ్ మీద మాట్లాడుతున్నంతసేపు రామ్ నవ్వుతూ సిగ్గుపడుతూ కనిపించారు. వెంటనే యాంకర్ సుమ వచ్చి, మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారని ప్రశ్నించింది. ఇప్పట్లో కాదని భాగ్యశ్రీ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం భాగ్యశ్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తేలిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.